హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు మామూలుగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం అట్లానే కంటిన్యూ అయితే చేయాలండి. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మనకి 1 ఇయర్ దాకే మన వాచ్ టైం కానీ అంటే సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు, కానీ వాచ్ టైం వ్యూస్ అవి మాత్రం 1 ఇయర్ దాకే అండి. నేనేం చేశానంటే అంటే నాలాంటి తప్పైతే ఎవరు చేయొద్దు. నేనేం చేశానంటే స్టార్టింగు నా ప్రీవియస్ వీడియోలో ఉంటే ఒకసారి చూడండి. స్టార్టింగు నేను కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉండేదానని చెప్పాను కదా, చాలాసార్లు చాలా వీడియోలో చెప్పే ఉంటా. కంప్యూటర్ వర్క్ చేస్తా కదా, అయితే కంప్యూటర్ వర్క్ వీడియోలు పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో నుంచే మంచి మంచి సబ్స్క్రైబర్స్ అసలు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ వచ్చినాయి. తర్వాత రెస్పాండ్ కూడా బాగుందండి. నేను కొంచెం తక్కువ కాస్ట్కి అంటే బయట చూసుకుంటే నా దగ్గర వాళ్ళ దగ్గర 150 అయితే తేడా అయితే ఉంటుంది. 150 తేడాతో ఉండిద్ది. విత్ షిప్పింగ్తోనే చేసేదాన్ని, చాలా తక్కువ కాస్ట్లోనే చేసేదాన్ని, చాలా తేడా ఉండేది. అది చూసి తర్వాత నా ఫినిషింగ్ చూసి బాగా అయితే అసలు ఒక వీడియోనే బాగా వైరల్ అంటే ఒక 1000 మంది, లక్షల మంది చూసిననేం కాదు. చాలు ఒక 1K చూసినా కానీ 1Kలో కూడా చాలామంది ఇచ్చారండి. కనీసం ఒక 500 దాకా ఇచ్చుంటారు. 500 మంది నాకు కాంటాక్ట్ అయ్యి ఉంటారు. కంప్యూటర్ వర్క్లో కస్టమైజేషన్ చేయించుకోవడం కానీ, లేకపోతే నేను పెట్టిన బ్లౌజెస్ ఆర్డర్ పెట్టుకోవడం కానీ అట్లా బాగా చేశారండి. బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంక అప్పుడప్పుడే స్టార్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛానల్ అయితే. కానీ యూట్యూబ్ వల్ల మాత్రం అప్పుడు నేను పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా యూజ్ ఉండేదండి. అట్లా అట్లా ఇంకా కొన్ని రోజులకి ఇంక అసలు యూట్యూబ్ చేయటమే మానేసా. అంటే పట్టించుకోలే యూట్యూబ్ని. ఇంకా ప్రస్తుతానికి వర్క్ అవుతుంది కదా, కస్టమర్స్ వస్తున్నారు కదా, అంటే ఆన్లైన్ నుంచి ఇంకా వచ్చిన కస్టమర్ అయితే పోవట్లేదండి. వాళ్ళ నుంచి వాళ్ళ వదినలని, వాళ్ళ అక్కలని, వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు కదా, అట్లా వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. అట్లా నేను చేసి పంపించేదాన్ని. వాళ్ళు మంచి రివ్యూస్ నాకు కూడా మంచిగా చెప్పేవాళ్ళు. బాగున్నాయి, వర్కులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. ఇంకా నా మిషన్ కూడా ఇంకా ఖాళీ ఉండేది కాదు. కానీ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంకా ఏం చేశా అంటే ఇంకా యూట్యూబ్ చేయటమే మానేసా. అంటే యూట్యూబ్ చేయకూడదని కాదు ప్రాబ్లము, అంటే నాకు కుదరకో లేకపోతే తీయడానికి టైం లేకో ఏదో నాకు కూడా ఇంకా వర్క్స్ ఉన్నాయి కదా, అందుకని ఏం చేశానంటే మనకు కూడా కొంచెం ఇంకా బాగుంది అన్నప్పుడు ఇంక మనం వదిలేస్తాం కదా ఏదైనా సరే. ఇంకా నేను కూడా ఇంకా యూట్యూబ్ చేయకుండా మానేశానండి. ఇంకా మానేసిన తర్వాత ఎక్కడ దాకా అంటే 700 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇంక నేను ఛానల్ని వదిలేసాను. ఇంక అప్పుడు కానీ నేను ఇంకా అట్లానే స్టార్ట్ చేసి ఉంటే మాత్రం అసలు ఇంకా మామూలుగా ఉండేది కాదు. బాగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ అట్లా అప్పుడు చేసుంటే బాగా వచ్చేవాళ్ళు. ఇంక నేను చేసిన తప్పేందంటే ఇంక ఛానల్ని వదిలేయడం అండి. ఇంక నేను వీడియోస్ అట్లా కంటిన్యూ ఒకటి అంటే వీక్‌కో ఒకటి పెట్టినా కానీ కంటిన్యూ అయితుంటే బాగుండేదేమో, కానీ నేను అస్సలు పెట్టలేదు. కానీ మీరేం చేస్తారంటే అట్లా అయితే అసలు వదిలేయొద్దండి. మీరు ఇంకా ఛానల్ పెట్టాలి, పెట్టుకున్నాము అనుకున్నప్పుడు మాత్రం కనీసం డేకొచ్చి ఒకటి, ఒకవేళ డేకి కుదరదు, 2 డేస్‌కి కూడా కుదరదు, అయితే 1 వీక్ ఒకటన్నా పెట్టుకోండి. అట్లా వీడియో అంటే ఎక్కువ షార్ట్ కన్నా అదే సారీ లాంగ్ వీడియోస్ కన్నా కానీ షార్ట్ వీడియోస్‌లోనే బాగా వస్తున్నారండి. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తూనే ఉంటాం కదా, ఆ వీడియోస్‌లో చెప్తా ఉన్నారు. మనం చేసినా కానీ అంతే వస్తున్నాయి. షార్ట్‌లోనే బాగా వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ షార్ట్‌లోనే పెరిగిండ్రండి. ఇప్పుడు నాకు 700 నుంచి 833నో ఏమో ఉన్నారు ప్రెజెంటు. అది కూడా షార్ట్స్ వల్లే, లాంగ్ వీడియోస్ వల్లేం కాదు. మామూలుగా షార్ట్స్ వల్లే బాగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. నేను చేసిన తప్పైతే ఎవరు చేయొద్దు. ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఒక 1 మంత్ బ్యాక్ నుంచి ఇంకా వీడియోస్ చేద్దాము, అంటే ఇంక అందరూ బాగా చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం, మనకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అని నేను కూడా ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేస్తే ఏం జరిగిందంటే సబ్స్క్రైబర్స్ అయితే అక్కడే ఉన్నారు, కానీ ఇంకా వాచ్ టైము ఇంకా వ్యూస్ ఇంకా అసలు మొత్తం ఏం లేవు. ఇంకా మళ్ళీ స్టార్టింగ్ నుంచే వచ్చింది, 0 నుంచి వచ్చింది.
ఇంకా అందుకని నేను చేసిన తప్పైతే ఎవరు చేయొద్దు. లేకపోతే అదే అప్పుడు కానీ నేను అట్లా ఇంకా కంటిన్యూ చేసినట్లయితే ఇప్పుడు కల్లా చాలా ఉండేదండి అసలు. మానిటైజేషన్ కూడా అయిపోయి ఉండేదేమో, అమౌంట్ కూడా తీసుకునేదాన్నేమో. అది ఇప్పుడేనండి నేను జస్ట్ ఒక 1 అవర్ క్రితం అట్లా ఆలోచించుకుంటే నాకు ఇంకా ఈ వీడియో ఇట్లా తీసి పెడదాము, కొంచెం రెస్పాన్స్ ఉండిద్దేమో అని. నేను చెప్పిన విధం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే, లైక్ చేయడం వల్ల ఇంకొకరికి చూడటానికి వీలుగా ఉంటుంది. నేను చెప్పిన ఈ 4 పాయింట్లు వాళ్ళకి కానీ తెలిస్తే, అంటే కొంతమందికి అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా. అందుకని లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.